గత పాలనలో రైతాంగాన్ని సర్వనాశనం చేశారన్నారు మంత్రి నాదెండ్ల. రైతు పోరు పేరుతో అలజడి సృష్టించాలని చూస్తున్నారని, ఎన్నికల ముందు ధాన్యం డబ్బులు ఎగ్గొట్టిన వ్యక్తి జగన్ అని, జగన్ మాటల్ని రైతులు నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదంటున్నారు నాదెండ్ల. యూరియా పక్కదారి పట్టకుండా 29 చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. అవసరమైతే పీడీ యాక్ట్లు కూడా నమోదు చేస్తామంటున్నారు మంత్రి నాదెండ్ల. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వీళ్ళు వెళ్ళిన ప్రభుత్వం వాళ్ళే మాట్లాడతారు. ఈ రోజున రైతాంగం గురించి చెప్పండి. ఎక్కడ రైతాంగాన్ని ఆదుకున్నారో చెప్పనండి. ఎవరైనా రైతుని గౌరవించుంటే పండించిన మామిడికాయలని రోడ్డు మీద వేసి తొక్కేసి అదొక పైశాచిక ఆనందం కోసం, వాళ్ళ స్వలాభం కోసం ఏదైనా చేస్తారు. అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వారి పిలుపు మేరకు రేపేదో అధికారులని ఇబ్బంది పెట్టాలని, ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడి చేయాలని, దేనికోసం? వివరాలు తెప్పించుకోండి. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ సరఫరా చేసాం యూరియా. అదేవిధంగా నిల్వలకు కూడా ముఖ్యమంత్రి గారు అనుక్షణం ఆయన పర్యవేక్షిస్తూ అధికారులతో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎక్కడ కూడా కొరత లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సమర్థవంతంగా రైతుల కోసమే మా పాలన అనే విధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం.